ఇక తెలంగాణ భవన్‌లో ఇక ఏదైతే కేసీఆర్ రాకకు సంబంధించి ఇక ఒక ర్యాంప్ వాక్ సంబంధించి పూర్తిగా ఒక సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే అడ్డంగా ఉన్న గేటును కూడా తొలగిస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాము. మొత్తానికి గత నెల తుంటి వెముక విరిగిన సందర్భంలో ఆయన ఆసుపత్రి పాలైన నేపథ్యం. ఆ తర్వాత యశోదాలో చికిత్స పొందుతూ తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఇప్పటివరకి ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లోనే ఉన్న నేపథ్యంలో ఇక ఆ తర్వాత పూర్తిగా ఆయన ఆరోగ్యం కోలుకున్నట్టుంది. తర్వాత ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి రాబోతున్నారు. ఇక ఇక 2 రోజులైతే 1వ తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ఒక వార్త. దానికి సంబంధించి పూర్తిగా మనం ఇప్పుడే చూస్తున్నాము. ఖచ్చితంగా ఆయన తెలంగాణ భవన్‌కు మరికొద్ది రోజుల్లోనే రావడానికి సిద్ధమవుతున్నారనేది కూడా దీనికి ఏదైతే ఈ ర్యాంప్ వాక్‌ను తయారు చేస్తున్న సందర్భం కనబడుతోంది. దీనికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. మొత్తానికి దీనికి సంబంధించి మనం చూస్తా ఉన్నాము. ఇక ఇక్కడ ఏదైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి సంబంధించి ఆయన రాకకు సంబంధించి ఇక అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆయనకు ఇప్పటికే కొంత నడవడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆయన లోపలికి రావడము దానికి సంబంధించిన పూర్తి దారికి సంబంధించి పూర్తిగా సిద్ధం చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పటికే తెలంగాణలో ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆయన పూర్తిగా పెద్ద ఎత్తున ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి రాబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక ఆయన తెలంగాణ భవన్‌కు సంబంధించి ఇక రోజువారీగా వస్తారు. రోజువారీగా వచ్చి అన్ని సమస్యలకు సంబంధించి ఏదైతే ప్రజా సమస్యలను వింటారు. తర్వాత రాజకీయాలకు సంబంధించి కూడా ప్రత్యక్షంగా ఆయన పాల్గొంటారన్న వార్తలకు ఇక ఈ యొక్క గేటు తొలగింపు దీనికి సంబంధించిన ఏదైతే దీన్ని మనం కళ్ళకట్టినట్టు చెప్పుకొచ్చిన సందర్భం కనబడతా ఉంది. మొత్తానికి ఇక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే కేసీఆర్ రాబోతున్నారు. కాబట్టి ఏదైతే ఆయన రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లను మేము చేస్తూ ఉన్నామన్నది కూడా సిబ్బంది చెప్తున్న సందర్భం కనబడతా ఉంది.